అందరికీ నమస్తే. నా పేరు వైష్ణవి. ఆధ్యాత్మిక సీకర్, ఆధ్యాత్మిక సంతోషి. లైఫ్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎలాంటి మొడాలిటీ నేర్చుకోవాలో, ఏం చేయాలో అనేది ఎంతో వెతుకుతున్నారా మీరు? ఇలాంటి వాటన్నిటికీ సొల్యూషన్ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్. ఎంతో చాకచక్యంగా చెప్పగలిగే సమర్థురాలు శైలజ గారు. ఈరోజు వారి ముందు వారిని హెచ్హెచ్హెచ్ అనే టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు శైలజ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వైష్ణవి. సో ఈరోజు మన టాపిక్ హెచ్హెచ్హెచ్. సో హెచ్హెచ్హెచ్ అంటే ఏంటి? హెచ్హెచ్హెచ్ అంటే హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ ఆర్ హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ. సో ఇది ఈ ప్రాసెస్ యాక్చువల్గా ఎలాంటి సమస్యలకైనా వాటి వాటి రూట్ కాజెస్ దాకా వెళ్ళి తర్వాత సోల్ గైడెన్స్ తోటి కొన్ని ప్రక్రియలు చేసి తర్వాత డివైన్ గైడెన్స్ తీసుకుని మనము మన సమస్యలకి పూర్తి పరిష్కారాలని తెలుసుకుంటాం. ఓకే. ఇది మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది? ఇది నేను 2020 నుంచి చేస్తున్నానండి. 2020లో నేను హిప్నోథెరపీ అనే కోర్స్ చేశాను. ఓకే. ఆ తర్వాత రకరకాల కోర్సెస్ చేసి ఈ ప్రాసెస్ని నాకు అనుగుణంగా, ఎందుకంటే నేను స్పిరిచువల్ హీలింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా, స్పిరిచువల్ ఎస్. హీలింగ్స్లో ఈ ప్రాసెస్ని ఇంకా ఇంకా డెవలప్ చేసి దాన్ని హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీగా ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఓకే. అంటే ఒక సర్టిఫైడ్ ప్రాసెస్ అంటే మీరు అక్కడి నుంచి నేర్చుకుని వచ్చారు. ఓకే. సో అసలు దీనివల్ల ఆ, ఉపయోగం ఏంటండి ఈ హిప్నోసిస్ వల్ల? ఇప్పుడు హిప్నోసిస్ అనేది కొత్తగా జరిగే ప్రక్రియ కాదు. ఓకే. రోజులో మనం చాలా టైం అదే ఇందులో ఉంటాం. చాలా టైం కాదు, ప్రతి నిమిషము అలాగే ఉంటాం. ఒకానొక హిప్నాటిక్ స్టేట్ అంటారు, లేదా దాన్ని ఆల్టర్డ్ కాన్షియస్నెస్ అంటారు. సో మనం ప్రతి నిమిషము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాము. అయితే దాన్ని మనకి అవేర్నెస్ లోకి, ఎరుకతో అనుభవించడాన్ని మాత్రమే హిప్నోసిస్ అంటారు. ఎరుకతో అనుభవిస్తూ మనకి అనుగుణంగా దాన్ని మార్చుకోగలగడాన్ని, ఇది ఈ ప్రాసెస్ లో ఉన్న ప్రత్యేకత. అలా మార్చుకుంటే మన సమస్యలకి పరిష్కారాలు ఉంటాయన్నమాట. ఓకే. అందుకని ఇది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ రోజు మనం అంటే ప్రతి క్వశ్చన్ నేను క్యాజువల్ గా మనం డిస్కస్ చేసుకుందామండి. బికాస్ ఈ టాపిక్ అంటే ఈ హిప్నోసిస్ అంటేనే చాలా మందికి చాలా రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవును, అవును, సో వాటి ఆ చెప్పాలంటే కొంచెం భయం కూడా ఉంటది. హిప్నోసిస్ అమ్మో, ఇది ఎలాగా? అలాగ వెళ్ళిపోతే మళ్ళీ మనం వస్తామా? అక్కడే స్ట్రక్ అయిపోతావేమో, ఇలాగ చాలా భయాలు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మీరు చక్కగా మాకు ఆన్సర్స్ ఇవ్వండి. వీటి తప్పకుండా. గురించి ఉమ్, మా ప్రేక్షకులందరికీ కూడా జవాబు కావాలి. తప్పకుండా అండి, ఓకే. సో తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా మందికి ఈ హిప్నోసిస్ అంటే ఒక రకమైన భయం. ఉమ్, ఎందుకు ఆ భయం అనేది మనుషుల్లో అలా ఉంటుంది అంటే? టు బి, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఉన్నాను, నాకు దీని గురించి తెలుసు కాబట్టి నాకేం అనిపించట్లేదు. ఓకే, అవును, అందరూ అవును. వెళ్ళగలరు, చేయగలరు అని. అసలు ఆధ్యాత్మికంగా లేకుండా ఒక నార్మల్ పర్సన్ అనేవాళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలి? ఏ విధంగా తీసుకుంటారు? నేను ఇందాక చెప్పినట్టు మనందరము కాన్స్టెంట్ కాన్షియస్నెస్ లో ఉంటాం. అంటే ఒక ఒక రకమైన ఎరుకతో ఉంటాం. ఉమ్. ఓకే, నేను కొంచెం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా. ఇప్పుడు మీరు పుస్తకం చదువుతున్నారు, పేజీలు వెళ్తూ ఉంటాయి. ఒకనొక అంటే మన దృష్టి అంతా పుస్తకం మీద, పుస్తకం మనకిచ్చే జ్ఞానం మీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. మీ చుట్టుపక్కల నుంచి మనుషులు నడుస్తారు, వెళ్తారు. ఓకే, మీకు అదేం పట్టదు. ఆ, అంటే మీరు సరిగ్గా గమనిస్తే అది ఉంది, ఇది ఉంది, కానీ మీ ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. ఓకే. సో ఇది మనం ప్రతిరోజు
అనుభవిస్తున్నదే. టీవీ చూస్తారు కదా, ఆ, టీవీ చుట్టూరా చాలా బొమ్మలు ఉంటాయి. మనం టీవీ ర్యాక్ చుట్టుపక్కల చాలా బొమ్మలు పెట్టుకుంటాం. ఒక సీరియస్ ఇది చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే కార్తీక దీపం చూస్తారు. మనం అయితే నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏదో చూస్తూ ఉంటాం. ఏదైనా చూసినప్పుడు, ఏదైనా సీన్ వచ్చినప్పుడు మనము దృష్టి ఆ సీన్ లో లీనమై ఉంటుంది. ఓకే, మనం ఆ సీన్ చూస్తూ అక్కడ ఒక ఏడుపు సీనో ఫైట్ సీనో బాగా మంచి ఎమోషనల్ సీనో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అందులో లీనమవుతామా, మనం దాంతో పాటు చుట్టూరా ఉన్న బొమ్మలను చూస్తామా? ఎప్పుడు మనం చూడం. అవును చూడము. ఏడుపు ఎప్- వచ్చేస్తే ఏడు చేస్తాము, అవును. నవ్వు సో వస్తే నవ్వుతాం. అవును, ఎందుకంటే ఇది ఇది మనకి రోజువారీ జరుగుతుంది. అంటే మామూలుగా ఉన్న ఎరుకలో మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఓకే, కాన్షియస్నెస్ లో ఆల్టరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ హిప్నోసిస్ స్టేట్ అనే ఈ ఈ స్థితికి మనం రోజులో తెలుసో తెలియకుండా వెళ్తూనే ఉంటాం, పూజ చేసుకుంటూ ఉంటాం. ఉమ్, ఓకే, పూజ చేసుకున్నప్పుడు మంత్రాలు శ్రద్ధగా చదివితే మంత్రం మీద దృష్టి ఉంటుంది. ఓకే, లేదంటే కుక్కర్ విసిల్ మీద ఉంటుంది. ఉమ్, ఓకే, అలాగా రకరకాల పరిస్థితుల్లో రకరకాల సిచ్యువేషన్స్ లో రోజు మనకి ఇది జరుగుతుంటుంది. సో అందుకని దీని గురించి భయపడక్కర్లేదు. మనకి తెలియదు కాబట్టి భయం. ఓకే, ఇంకొకటి, నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. ఉమ్, దీర్ఘమైన నిద్రలోకి వెళ్ళే ముందు స్థితి, లైట్ ఆపేయండి, ఫ్యాన్ వేయండి, ఇవన్నీ ఉమ్, ఆర్డర్లు చేస్తూ అవును ఉంటాం. అవును. ఓకే, అలాగా స్లోగా నిద్రలోకి జారుకుంటాం. ఓకే, ఆ ఉమ్, స్థితి కూడా హిప్నోటిక్ స్టేట్. ఓకే. అలాగే నిద్ర లేస్తూ ఉంటాం. ఉమ్, నిద్ర లేస్తున్నప్పుడు అలారం మోగుతూ ఉంటుంది. ఓకే, కోడి కూస్తూ ఉంటుంది, అన్నీ నడుస్తాయి. కానీ మనం మాత్రం ఒక ఫోకస్డ్ స్టేట్ లో ఉంటాం. ఆ ఫోకస్డ్ స్టేట్ నిద్ర. సో అలాగా ప్రతి చోట మనకి ఈ కాన్షియస్నెస్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే దాన్ని దీర్ఘంగా ఫోకస్ చేస్తారో అది హిప్నోటిక్ స్టేట్. ఇది ఎవ్వరికీ కొత్తది కాదు, ప్రతి ఒక్కరూ అనుభవించే స్థితి. ఓకే. ఓకే, కానీ దాన్ని చూసి అంటే జనరల్ గా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, సినిమాల్లో చూపించేసి పంపించేస్తారు, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు నిజంగా ట్రాన్స్ లోకి వెళ్ళరు. నిజ ఉహు, ట్రాన్స్ లోకి వెళ్తే వాళ్ళు సినిమా తీయలేరు. ఓకే. ఓకే, ఇ- సో అది హిప్నాటిక్ స్టేట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ అంటే ఒక అసలు ఆ స్థితి అనేది ఎలా ఉంటదండి? సబ్ కాన్షియస్, ఇప్పుడు కాన్షియస్ అంటే ఇప్పుడు మనం ఉన్న స్టేట్. ఓకే, మనం మాట్లాడుకుంటుంది కాన్షియస్ మైండ్. ఓకే, సబ్ కాన్షియస్ అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? అండ్ దెన్ ఈ కాన్షియస్ స్టేట్ సబ్ కాన్షియస్ స్టేట్ అనేది ఎంతవరకు యాక్టివేషన్ లో ఉంటుంది? ఇది ఇంకొక గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా. ఈ కాన్షియస్నెస్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే, ఎస్. ఎక్కడెక్కడ అయితే మనము ఆల్టర్డ్ స్టేట్ అవుతూ ఉంటామో అప్పుడు మనం తెలియకుండానే హిప్నోటిక్ స్టేట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయిపోయింది. ఇప్పుడు సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే ఏంటి? మన మెదడులో 90% భాగము సబ్ కాన్షియస్, 10% భాగము కాన్షియస్నెస్. ఓకే, ఇది ఎవరికి తెలియంది కాదు. చాలా మంది ధ్యానులకి తెలుసు, తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. ఓకే, 90% సబ్ కాన్షియస్ అంటే ఏముంటాయి అందులో? మన బ్రెయిన్ అనేది రెండు భాగాలుగా, మెదడు రెండు భాగాలుగా విడగొడితే కాన్షియస్నెస్ అనేది కొంచెం ముందుకుంటుంది. మిగతాదంతా సబ్ కాన్షియస్. ఓహో, ఓకే. ఓకే, మిగతాదంతా సబ్ కాన్షియసే. అందులో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మీరుంటారు, మీకు డ్రైవింగ్ వచ్చా? బైకో కారో డ్రైవ్ చేస్తారు కదా. అది అవునండి. డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్లో మాట్లాడాలనుకోండి, ఉమ్, చెవిలో పెట్టుకుంటారు కానీ ఉమ్, డ్రైవ్ చేస్తారు. ఓకే, ఉమ్, మీకు తెలుసో తెలియకో మీరు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళిపోతారు. అవును. ఓకే, ఎందుకు అంటే పదే పదే మీరు అదే పనిని అది చేస్తూ ఓకే. ఉన్నప్పుడు ఉమ్, అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి రిజిస్టర్ అవుతుంది. ఓకే. హ్యాబిట్స్ బేసిక్ గా. ఓకే, అవును. అవి రిజిస్టర్ అయినప్పుడు
మీకు ఇప్పుడు బ్రష్ చేసుకుంటాం రోజు, రోజుకో పద్ధతిలో బ్రష్ చేసుకోంగా, ఒకటే అంతే కదా. ఒకే రకంగా బ్రష్ చేసుకుంటాం. అవును. ఓకే, అలాగా చాలా పనులు ఉంటాయి, రొటీన్. మన నిజ జీవితంలో చాలా పనులు సబ్ కాన్షియస్ లో సేవ్ అవుతాయి. ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ పని ఏంటి అంటే, మంచి చెడు ఫిల్టరేషన్ ఉండదు. ఓకే, ఇది రైట్ రాంగ్, ఇది కరెక్టా కాదా, ఇది నేను లోపల వేసుకోవాలా వద్దా, ఈ ఫిల్టరేషన్ అనేది ఏది ఉండదు. దానికి అవును. కనపడిందల్లా లోపల తోసేస్తూ ఉంటుంది. అవును. అప్పుడు అంటే ఏంటి, ఇది ఒక పెద్ద డేటాబేస్. ఉమ్. ఓకే, ఇది ఒక పెద్ద డేటాబేస్. ఈ డేటాబేస్ లో మనము పుట్టిన దగ్గర నుంచి, ఒక సోల్, మనం సోల్ గా ఫామ్ అయిన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ట్రాన్స్ అనే పద్ధతి ద్వారా, హిప్నాటిక్ ట్రాన్స్ అనే పద్ధతి ద్వారా ఓకే. దాన్ని యాక్సెస్ చేసి మనకి అనుగుణంగా వినియోగించుకుంటాం. ఇది కాన్షియస్, సబ్ కాన్షియస్. మీరు చెప్తుంటే ఒకటి అనిపించిందండి. జనరల్ గా ఈ రొటీన్ లో మనం సపరేట్ గా చేయాల్సింది అంటూ ఏముండదు, చెయ్యి అలాగే వెళ్ళిపోతుంది, చేయాల్సిన పనులు టక్ అలా చేసేసుకుంటూ ఉంటాం. అది ఎస్, ట్రూ, అంతా మీరు సబ్ చెప్పినట్టు. కాన్షియస్ టేక్ ఓవర్ చేసేసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది అందరూ చేయొచ్చు అని చెప్పి మీరు చెప్పారు. ఓకే. సో అసలు ఇది మనం దేనికి యూజ్ చేసుకోవాలండి? అంటే ఎలాంటి పరిస్థితుల కోసం, దేనికోసం ఇది మనం, ఈ ప్రాసెస్ ని మనం ఉపయోగించుకోవాలంటారు? హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ అనే ఇది చాలా యునిక్ గా డిజైన్ చేసాం. ఓకే, ఓకే. ఇందులో రకరకాల సమస్యలకి, అంటే నాకు ఈ సమస్య ఉంది, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, మనీ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఏంటి మెమరీ ఇష్యూస్ ఉన్నాయి పిల్లలకి. ఓకే, లేదంటే దీర్ఘకాలికమైన రోగాలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్, ఎలాంటి ఇష్యూస్ అయినా సరే దీనికి రూట్ కాజ్ ఎన్నో, ఓకే. అంటే లిమిట్లెస్ సమస్యలు అన్నమాట. మనకి అంతులేని సమస్యలు, జీవితం అంటే కదా. అవును. చిన్నదిగా పక్కవాడికి కనిపించవచ్చు, మనం మాత్రం దాని భూతద్దంలో నుంచే చూస్తాం. అవును. ఎందుకు అంటే దానికి ఎక్కడో ఒక చోట బీజం అవును. పడుంటుంది, అది మనమే వేసుంటాం, ఉంటుంది. మర్చిపోయాం. సో ఇప్పుడు మనం పడే బాధకి ఎక్కడో వేసిన బీజం ఎలా ఉంటుంది, ఎందుకు వేసాం, ఏమిటి అని తెలుసుకుని దాన్ని ప్రస్తుతం లోనికి తెచ్చుకుని దాన్ని రిజాల్వ్ చేసుకునే పద్ధతే ఈ హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ. ఆ పద్ధతిని ఎవరికి వారు వినియోగించుకోవాలి అంటే, వాళ్ళు హిప్నోటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళాలి. ఓకే. అప్పుడు సబ్ కాన్షియస్ లో ఈ మెమరీస్ అన్ని ఉంటాయి కాబట్టి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు ఆ, ఇందులో ఏమేమి ఉంటాయి అని. అంటే ఇప్పుడు మనం చాలా నెగటివిటీతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మొన్న ఒక సెషన్ చేసాము. ఒక సెషన్ చేసినప్పుడు ఆమెకి ఒక ఆత్మ పూర్వజన్మ నుంచి ఉంది ఈమెతో. ఈమె ఆ జన్మలో ఎంతో ఆ ఏమంటారు, గర్వంతో ఆ గ్రాంటెడ్ గా తీసుకుని అందరిని అవమానించింది. ఓకే. డబ్బుల్ని గ్రాంటెడ్ గా తీసుకుని ఒక ఆవిడ ఎవరో అవమానిస్తే, ఆ అవమానంతో ఒకానొక ఆవిడ, ఆమె కజినే సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఆ సోల్ కి ఆ ఏదైతే ఆత్మ ఉందో దానికి సమాధానం దొరకలేదు. సమాధానం దొరకపోవడంతో ఈమె ఎప్పుడు పుడుతుందా అని ఆ ఆత్మ వెయిట్ చేసింది. ఈమె పుట్టిన దగ్గర నుంచి ఆ ఆత్మ ఉంది. ఆమె ఈమెకి ఏం చేసింది అంటే, ఆ ఆత్మ ఈమెని ఎదగనివ్వలేదు. ఎలా? మెంటల్ గా, అంటే ఆ ఒక పర్సనాలిటీగా ఎదగనివ్వలేదు. అంటే ఆమె ఏదైతే చెప్పాలనుకుంటుందో అది చెప్పనివ్వలేదు. ఓకే, ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ అనేది ఉండిపోయింది, ఆమె శరీరంలోనే ఉండిపోయింది. దానివల్ల ఆమె పూర్తిగా కమ్యూనికేషన్ అనేది ఆ అంత క్లియర్ గా వచ్చేది కాదు. సో సెషన్ లో మాకు ఆ ఆత్మ చెప్పింది, నేను ఫలానా అప్పుడు వచ్చాను, నేను ఫలానా టైం నుంచి ఉన్నాను, నేను ఇందుకు వచ్చాను. ఆ ఆత్మకు కావాల్సింది ఏంటి? సమాధానం. సో ఎవరైతే సెషన్ లో ఉంటారో వారి ద్వారా
మేము ఆ ఆత్మకి సారీ చెప్పించాం. ఓకే, ఫర్గివ్నెస్. ఓకే, ఉమ్, అది ఈ లెసన్ నేర్చుకోవడానికి కారణమైంది కాబట్టి దానికి గ్రాటిట్యూడ్. అవును. దానికోసం మేము ప్రే చేసాం కి ఇది లైట్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే. సో అదేమైంది, ఇమీడియట్ గా ఆ సోల్ రిలీజ్ అయిపోయి లైట్ లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఈ మనిషికి బ్లాకేజ్ రిమూవ్ అయిపోయింది. ఓకే. ఇమీడియట్ గా ఆ తర్వాత నుంచే మీరు చూడాలి ఆ అమ్మాయి ఇచ్చిన టెస్టిమోనీ ఎంత ఉమ్, బ్యూటిఫుల్ గా ఇచ్చిందో. ఈ అమ్మాయేనా ఆ అమ్మాయి అనిపించింది. ఓకే. సో అలాగా ఇలాగా రకరకాల, ఇది ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఓకే. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఓకే. సో ఓకే, చెప్పండి. యా, సో ఇంకొకటి చెప్పాలి అంటే ఒక ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇంకొక బాబు వచ్చాడు. ఓకే, అంటే ఆ అబ్బాయి యాక్చువల్గా మేము 12 ఏళ్ళ లోపు వాళ్ళకి చేయము డైరెక్ట్ గా. సో ఓకే. అతనికి 14-15 ఏళ్ళు. ఓకే, వచ్చాడు. వస్తే అతను చాలా భయంగా ఉన్నాడు. ఓకే. ఎందుకు ఇంత భయపడుతున్నాడు అంటే మాట్లాడడానికి, ఏం చేయడానికైనా భయమే ఆ బాబుకి. ఓకే, ఉమ్, అతన్ని సెషన్ లో పెట్టాం. ఓకే. 15 సంవత్సరాలు కాబట్టి సేఫ్ పెట్టాం. ఉమ్, ఉమ్, ఓకే, ఎక్కువ డీపర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా కొంచెం ఆ, జాగ్రత్తగా సెషన్ లోకి తీసుకువెళ్తే ఆ అబ్బాయికి ఏజ్ రిగ్రెషన్ చేసాం. ఓకే. ఏజ్ రిగ్రెషన్ అంటే ఈ ఈ ఉన్న జీవితంలో ఏ ఉమ్, ఏజ్ లో ఏ వయస్సులో ఏం జరిగింది ఉమ్, తెలుసుకొని అక్కడి నుంచి బ్లాకేజ్ రిమూవ్ చేయడం. ఉమ్, అది చేస్తే అతను ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ గర్భంలోకి వెళ్ళాడు. ఓ, వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న బాగా కొట్టేవారు. ఓ, ఓకే. ఓకే, సో దీని మూలాన వాళ్ళ అమ్మ ఎంత భయపడిపోయేదో అదే ఉమ్, భయాన్ని బిడ్డ తెచ్చుకున్నాడు. ఓకే. సో ఇది ఈ వీళ్ళ అమ్మని సోల్ని అంటే ఏంటి అంటే మేము కాన్షియస్నెస్ తో మాట్లాడతాం. ఓకే. వాళ్ళ అమ్మ కాన్షియస్నెస్ తో మాట్లాడినప్పుడు ఉమ్, ఇలా ఇలా జరిగింది, ఉమ్, ఫలానా లైఫ్ లో ఆమెకి వాళ్ళ ఆయనకి ఉన్న సమస్య వల్ల ఉమ్, ఇది ఇతనికి కూడా వచ్చింది ఉమ్, అని చెప్పింది ఆవిడ. అది చెప్తూ ఉమ్, ఉంటే అప్పుడు మేము ఫిజికల్ గా ఉమ్, ఉండరు వాళ్ళ అమ్మ అంటే మళ్ళీ కాన్షియస్నెస్. ఉమ్, అప్పుడు మేము ఆవిడకి అర్థమయ్యేలా చెప్పి ఇది ఉమ్, నీ సమస్య నువ్వు తీర్చుకోవాలి కానీ మీ అబ్బాయిలోకి వదలకూడదు ఈ పెయిన్ ని అని ఉమ్, చెప్పేటప్పటికి ఆవిడ అగ్రీ చేసి ఆ కాన్షియస్నెస్ ఈ పెయిన్ ని తీసేసి ఆ సోల్ కి కూడా హీలింగ్ జరిగి ఓకే. తల్లి బిడ్డలిద్దరికి హీలింగ్ జరిగింది. ఓకే. ఆ తర్వాత నుంచి అంచెలంచెలుగా అంటే ఇమీడియట్ గా అన్ని జరిగిపోవు, స్లోగా ఆ అబ్బాయి భయం నుంచి బయటపడ్డాడు. సో ఇలాగా రకరకాల సమస్యలు, రకరకాల సమాధానాలు. ఓకే. సో ఇప్పుడు ఆ, ప్రతి మనిషి కూడా గత జన్మ తెలుసుకోవాలంటారండి. గత జన్మ, ఓకే, నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఇలా అడిగారు కాబట్టి ఇప్పుడు నిన్న నిన్న మీరు థర్డ్ క్లాస్ లో ఉన్నారు అనుకుందాం. ఓకే. ఉం? ఉమ్, మీరు థర్డ్ క్లాస్ లో ఉన్నారు, మీరు ఫెయిల్ అయిపోయారు. ఓకే. ఉం? ఉమ్, లేదా మీకు ఆ థర్డ్ క్లాస్ అయిపోయింది, ఫోర్త్ ఉమ్, క్లాస్ లోకి వచ్చారు. కానీ థర్డ్ క్లాస్ లో ఏదో గట్టిగా నేర్చుకోలేదు. లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయి కదా థర్డ్ క్లాస్ అవును. లో, లేదంటే ఉమ్, ఆ ఎడిషన్స్. మల్టిప్లికేషన్స్ ఓకే. అవన్నీ వస్తాయి కదా, ఉమ్, ఉమ్, డివిజన్స్. ఉమ్, డివిజన్స్ మీరు సరిగ్గా నేర్చుకోలేదు లేదా మల్టిప్లికేషన్స్ నేర్చుకోలేదు సరిగ్గా. ఉమ్, 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 ఫోర్త్ స్టాండర్డ్కి వచ్చి సఫర్ అవుతూ ఉన్నారు. ఓకే. ఓకే, ఓకే. ఫోర్త్ స్టాండర్డ్ లో మీరు బాగా సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడుంది, ఫోర్త్ స్టాండర్డ్ లో ఉందా, థర్డ్ స్టాండర్డ్ లో ఉందా, ఎక్కడ మొదలైంది? థర్డ్ స్టాండర్డ్ లో మొదలైంది. మరి అది గతమే కదా. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అక్కడి నుంచి అక్కడి నేర్చుకోవాలి. నుంచి నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మన ఈ ఎర్త్ కాన్షియస్నెస్ ఆర్ ఎర్త్ ప్లేన్ లో టైం ఉమ్, అనేది లీనియర్ గా ఉంటుంది. నిన్న ఓకే. గతము, ఈ రోజేమో ప్రెసెంట్, రేపేమో రేపు భవిష్యత్ ఫ్యూచర్. ఉమ్, అంటాం కదా. సో ఇలాగా ఇలా ఇలా నిన్న, ఈ రోజు, రేపు అని ఉంటాయి. ఉమ్, కానీ యూజువల్ గా మొత్తం యూనివర్సల్ కాన్షియస్నెస్ లో చూస్తే అన్ని ఒకేసారి జరుగుతున్నాయి.
ఉమ్, అంతే కదా. ఉమ్, అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. ఉమ్, ఉమ్? ఉమ్, నిన్నేదో నేర్చుకోవాల్సిన హోంవర్క్ పెండింగ్ ఈ రోజు చేస్తున్నాం. ఓకే, ఓకే. ఈ రోజు సరిగ్గా నేర్చేసుకుంటే రేపు బాగుంటుంది. ఎస్. ఈ మూడు కలిపి ఒకేసారి అంటే నిన్నటిది నేర్చుకుంటున్న కొద్దీ సరిచేస్తున్న కొద్దీ మన భవిష్యత్ అనేది బాగుపడడం, రేపు అనేది బాగుపడడం న్యాచురల్ ఫినామినా. ఎస్. ట్రూ అండి. చాలా చాలా లాజికల్ గా న్యాచురల్ గా చెప్పారు. జరుగుతుంది. ఓకే, సో ఇలా న్యాచురల్ గా ఇప్పుడు చెప్పండి, మీరు గతం అవసరమా? అవసరమే. అంటే ఆ కరెక్షన్స్ అనేది మనం చేసుకోవాలి. కరెక్షన్స్ అనే కాదు, కొన్ని అవేర్నెస్. ఇప్పుడు ఉమ్, మనకి కొన్ని లెసన్స్ ఉంటాయి, ఉమ్, అవి తెలుసుకోవాలి. ఉమ్, ఏమి వదిలేసాము హోంవర్క్ ఎస్. లేదంటే అది ఉమ్, తెలుసుకుని చేసేసుకున్నాము. లేదు హోంవర్కే కాదు, ఓకే. ఇప్పుడు మన ట్రూ సెల్ఫ్ అనేది ఒకటి ఉమ్, ఉంటుంది కదా. అవును. ట్రూ ఎస్. సెల్ఫ్ లో చాలా గిఫ్ట్స్ ఉంటాయి. సోల్ సోల్ ఎన్నో జన్మలు తీసుకుంది మన ఆత్మ. ఉమ్, ఎన్నో వందల జన్మలు తీసుకుంది, లక్షల ఉమ్, జన్మలు తీసుకుంది. ఉమ్, అన్ని జన్మల్లో ఒకటే లెసన్ ఎన్నో వందల సార్లు జన్మించి నేర్చుకుంది ఒకటే లెసన్. ఉమ్, ఓకే, సో ఆ ఒక లెసన్ కి సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చి ఉండొచ్చు. అవును. ఓకే, ఆ అవును. గోల్డ్ మెడల్ మనం మర్చిపోయామే ఇప్పుడు, మనది అక్కడ ఉందే. అవును. వాటిల్ని సోల్ గిఫ్ట్స్ అంటారు. ఓకే. వాటిల్ని ఎలా యాక్టివేట్ చేసుకుంటాం? ఇలా ఉమ్, ఏదైతే ఉమ్, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో బ్లాకేజెస్ తో ఉంటారు. ఉమ్, ఎందుకు అవును. ఉంటాయి ఆ బ్లాకేజెస్? ఓకే, లేదంటే ఒకరు మంచిగా హీలింగ్ చేస్తూ ఉంటారు, ఉమ్, ఇంకా ఇంకా బాగా హీలింగ్ పవర్స్ వాళ్ళకి ఎన్హాన్స్ అవ్వాలి. ఎలా అవుతాయి? ఇలా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది. అప్పుడు అన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఇప్పుడు ఇది. మీరు అంటే ఆ ఇవి సెషన్స్ అనేది అంటే ఇప్పుడు మీరు చేస్తారు కదా, ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు అండి? ఆ, నేనైతే అవసరం ఉంటేనే చేసుకోమంటా. ఓకే. ఒక సెషన్ చేసుకోవాలి ఎవరైనా. ఉమ్. ఓకే, అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్. కాదు, ఒక పర్టిక్యులర్ క్వశ్చన్ కాదు, ఎన్ని క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు. మినిమం 5-6 క్వశ్చన్స్ వేసుకోండి. ఓకే. ఉమ్, ఒక 5-6 క్వశ్చన్స్. అంటే ఉమ్, ఇప్పుడు జీవితంలో బాగా స్టక్ అయి ఉన్నారనుకోండి, ఉమ్, మనకు అదే బర్నింగ్ గా ఉంటుంది, ఇంకేం కనిపించదు. ఉమ్, ఓకే, ఓకే. సో దానికి సమాధానం కోసం మనం వెళ్తాం. దానికి ఓకే. రిలేటెడ్ ఇప్పుడు ఆ, ఒకరు వచ్చారు. ఓకే, ఉమ్, ఆమెకి ఇంట్లో అస్సలు ఇక్కడి నుంచే బెంగళూరు నుంచే వచ్చారు ఆవిడ. ఉమ్, ఆవిడకి ఇంట్లో అస్సలు సపోర్ట్ లేదు. ఓకే. ఆవిడ హీలర్, ఓకే. ఆవిడకి సపోర్ట్ లేదు. ఉమ్, ఆవిడ ఏమైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకోలేకపోతుంది. ఓకే. ఓకే, ఉమ్, ఆవిడని సెషన్లోకి పంపించాం. ఉమ్, ఆవిడ ఒకానొక జీవిత కాలంలోకి వెళ్ళి ఆవిడకున్న బ్లాకేజ్ తో పాటు ఆవిడ గిఫ్ట్స్ కూడా తెచ్చుకుంది. ఉమ్, ఓకే, ఇది అయింది. ఇది ఓన్లీ పాస్ట్ లైఫ్ వరకే. ఉమ్, తర్వాత కథ ఏంటి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కాన్షియస్నెస్ అందరినీ పిలిచి ఇప్పుడు సోల్ లెసన్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఉమ్. తర్వాత సోల్ కరెక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓ. కరెక్షన్స్ కూడా జరుగుతాయి. కరెక్షన్స్ జరగాలి అంటే ఎవరు బెస్ట్ పర్సన్? మనకి మన సోలే బెస్ట్ పర్సన్. ఉమ్, ఓకే, మన సోల్ బెస్ట్ పర్సన్ అయినప్పుడు అది దానికి హెల్ప్ కావాలి, హెల్ప్ ఉమ్, అందిస్తాం మేము. ఎలా? ఉమ్, ఇప్పుడు వాళ్ళ ఆయనని, వాళ్ళ అత్తగారిని, మామగారిని, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి కాన్షియస్నెస్ ని పిలిచి ఉమ్, కూర్చోపెట్టి ఉమ్. వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది సెషన్ లోనే క్రియేట్ చేస్తాం. ఓకే. సో అలా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫిజికల్ గా ఉండక్కర్లేదు. ఉండక్కర్లేదు. ఓకే. ఎవరైతే సెషన్ తీసుకుంటారో వాళ్ళు ఉంటే, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు వస్తారు. ఓకే. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడతాం. ఓకే. ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, ఓకే, కన్సోలేషన్, ఇలాగా. ఓకే, నెమ్మదించడం, అలా ఈ రకరకాల ప్రాసెస్లు చేసి ఉమ్, వాళ్ళకి సమాధానపరిచి ఉమ్, వాళ్ళకి వాళ్ళు ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచాము, వచ్చారు, బానే ఉంది. ఉమ్, కానీ వాళ్ళందరూను ఉమ్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మళ్ళీ ఎందుకు అక్కడ ఒక రీజన్ ఉంటది. అక్కడ ఒక రీజన్ ఉంటుంది కదా. ఉమ్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు ప్రీ బర్త్ ప్లానింగ్. ఉమ్, అంటే పుట్టే ముందు ప్రతి మనిషి ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఉమ్. ఎస్. ఆ అవును. కాంట్రాక్ట్ ఉమ్, ఓకే, బ్లూ ప్రింట్ అంటారు. ఆ ఉమ్, బ్లూ ప్రింట్ లో ఉమ్, ఎవరెవరు మనతోటి ఎలా
బిహేవ్ చేయాలి. ఉమ్, వాళ్ళు అలా బిహేవ్ చేసినందుకు వాళ్ళకి ఉమ్, వాళ్ళేం నేర్చుకుంటారు, నేను వాళ్ళ ద్వారా ఏం నేర్చుకుంటున్నాను. ఎస్. ఓకే, ఉమ్, ఇది ఇది రాసుకుంటారు. సో ఉమ్. దాని ప్రకారంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు, కానీ మనం మర్చిపోయామే. మర్చిపోయాను అంతే కదా. సో ఇప్పుడు అక్కడ ఆ టాపిక్ తెచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమి అగ్రీ చేసుకున్నారు అనేది మాట్లాడుకుని ఉమ్, దాన్ని బట్టి ఏమి కరెక్షన్స్ చేసుకోవాలి లైఫ్ లో ఓకే. అనేది తెచ్చుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే, ఉమ్, సో అలాగా వాళ్ళు ప్రీ బర్త్ ప్లానింగ్, సోల్ కౌన్సిలింగ్, పాస్ట్ లైఫ్ తెలుసుకుని తర్వాత ఆవిడకి డివైన్ గైడెన్స్ వచ్చింది. అంటే ఏంటి, సబ్ కాన్షియస్ డైలాగ్. సబ్ కాన్షియస్ లో మనకి ఉమ్, మనకి ఇదంతా తెలుసు కదా, ఈ కాన్సెప్ట్ తెలుసు కదా. మనం 7 ఇండివిజువల్స్ ఉంటాము ఒక హయ్యర్ సెల్ఫ్ కి. పూర్ణాత్మకి 7 చిన్న చిన్న ఇండివిజువల్స్ అంటారు, ఓకే. పర్సనాలిటీస్ ఆర్ ఉమ్, ఇండివిజువల్స్ అంటారు. సో ఇలాగా మనందరి ఒక 7 ఆ, ఎక్కడ భూమి మీద 7 ఒకే రకంగా ఉంటారంటారు కదా. అవును. ఉమ్, ఓకే, సో వాళ్ళందరికీ ఒక పూర్ణాత్మ ఉంటారు. ఓకే. సో ఈ పూర్ణాత్మ నుంచి మనము గైడెన్స్ తీసుకుంటాం. ఆ పూర్ణాత్మని కూడా ఇలాగే ఉమ్, ట్రాన్స్ లో ఉన్నప్పుడు యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక ఉమ్, మనిషి ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట చేయగలిగినది. ఓకే. ఆ పాసిబిలిటీస్ అన్నింటినీ తెచ్చుకున్నాక ఆవిడలో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే, ఆవిడ ఒక స్పిరిచువల్ స్టార్టప్ పెట్టుకున్నారు, ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్టివ్ గా ఉంది, ఎన్నో కోర్సెస్ చేశారు. ఓకే, సో వాళ్ళ అబ్బాయితో పాటు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో సూపర్. ఇన్ని ఇన్ని పాసిబిలిటీస్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే లైఫ్ ని సఫర్ అవుతూనే నేర్చుకోకర్లేదు, లైఫ్ ని సంతోషంగా కూడా లెసన్ ని నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు. అని చెప్పడానికి ఈ పద్ధతి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ రేజ్ అయిందండి. మీరు చెప్పారు 7 అంటే 7 ఆత్మలకి ఒక పూర్ణాత్మ ఉంటుందని చెప్పారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు 7 మంది ఉంటారు. ఉమ్, నేను ఈ ప్రాసెస్ ని వినియోగించుకున్నాను. ఉమ్. ఈ ఆ, అంటే ఈ మార్పు అనేది మిగతా వాళ్ళలో కూడా వస్తుందా వస్తుంది, లేకపోతే? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్యారలల్ లైఫ్స్ అంటాం కదా ఉమ్, మనము. ఉమ్, అంటే ఏంటి, మనతో పాటు 7 లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది ప్యారలల్ గా. ఉమ్, కొంతమంది లైఫ్ తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు. భూమి ఓకే. మీదే ఓకే. రకరకాలుగా ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళలో ఉన్న సఫరింగ్ కూడా మనల్ని ఎలా అయితే ఇబ్బంది పెడుతుందో, ఉమ్, మనలో ఉండే ఈ మార్పు సంతోషం వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపుతుంది. ఓకే. ఓకే, సో ఎలా అయితే ఆ, ఈ పూర్ణాత్మ ఎలా ఎదుగుతారు, ఎలా ఎవాల్వ్ అవుతారు హయ్యర్ సెల్ఫ్ అంటే, ఉమ్, ఈ 7 పర్సనాలిటీస్ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ పూర్ణాత్మ కూడా ఇవాల్వ్ ఫీల్ అవుతారు. అవుతుంది. ఓకే. అలాగే వాళ్ళ పైన ఆత్మ కూడా అలాగే సోర్స్ తో సహా ఉమ్, ఇవాల్వ్ అవుతూ ఉంటారు. అలాగా సృష్టి అంతా ఇవాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో ప్రతి నిమిషం ఒక ఎక్స్పీరియన్స్, ప్రతి నిమిషము ఒక లెసన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. ఆ, అంటే ఇప్పుడు మీరు చెప్పడంతో బాధ అలాగే వస్తుంది, సంతోషము వస్తుంది అన్నారు. ఇది మనకు వచ్చిందా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇది కూడా వచ్చింది అనేది ఎలా సెషన్ లో తెలుసుకుంటాము? తెలుసుకోవచ్చు, ఇది కూడా సెషన్ తెలుసుకోవచ్చా? లో తెలుసుకోవచ్చు. ఓకే. ఇది కూడా ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అంటే, మేము ఈ పెయిన్ వీళ్ళదేనా అంటే, ఇప్పుడు ఉమ్, రకరకాలుగా పెయిన్ అనేది మనకు వస్తుంది. ఒకటి, ఉమ్, ఉమ్, మనం నేర్చుకోవాలి అనుకునేది ఉమ్. బాధపడుతూ నేర్చుకోవాలా, సంతోషంగా సంతోషం. ఆ ఎరుకతో నేర్చుకోవాలా ఉమ్, అనేది మనం డిసైడ్ చేసుకుని ఉంటాం. ఉమ్, రెండవది, మన తల్లి తల్లి గర్భంలో నుంచి తెచ్చుకుని ఉంటాం. ఉమ్, మూడవది, మన ఉమ్. పూర్వీకుల నుంచి తెచ్చుకుని ఉంటాం. అవును. ఉమ్, ఓకే, ఉమ్, దీన్నే పూర్వీకుల కర్మ అంటారు. ఉమ్, నాలుగవది, ఉమ్. మన ప్యారలల్ సోల్స్ నుంచి కూడా తెచ్చుకుని ఉంటాం. ఓకే. ఓకే, సో ఏంటి అంటే, మొత్తం అంతా ఒకేసారి జరిగిపోతూ ఉంది సృష్టి, అవును. కానీ దాన్ని ఉమ్, మనం ముందు వెనకాల తర్వాత అని చూస్తూ ఉన్నాం. ఉమ్, ఓకే, సో అందుకని మనకి ఇటు ఆ ఇంపాక్ట్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి టైం పడుతోంది తప్ప ఉమ్. అంతా ఒకేసారి జరిగిపోతూ ఉంది. అంటే
దీన్నే కలెక్టివ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఆమ్, ఒకానొక అడవిలో ఒక ఉమ్. కోతి ఉంది. దానికి ఓకే. కొత్తగా ఒక బనానా పరిచయం అయింది. ఓకే. ఓకే. అరటి పండుని దానికి ఎలా తినాలో తెలియక పడేసింది. ఉమ్. తర్వాత రెండు మూడు కోతుల తర్వాత ఇంకో కోతి వచ్చింది. ఉమ్. అరే ఇదేదో బాగుందే అని చెప్పి దాన్ని ప్రయత్నించి తొక్క తీసింది. ఉమ్. తొక్క తీసి తినేసింది. ఉమ్. ఇప్పుడు అది చూసిన కోతులకి అంటే ఒక జాతికి ఉండే కాన్షియస్నెస్ అన్నమాట అది. ఉమ్. దాని వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ కోతి ఏదో అమెజాన్ రివర్ బేసిన్ లో ఉండే ఈ కోతి తిన్నది ఉమ్. ఆంధ్రాలో ఎక్కడో ఇంకో కోతి కూడా రిపీట్ చేసింది. ఓకే. ఉమ్. ఎందుకంటే ఈ జాతికి ఉండే కాన్షియస్నెస్ మనకి ఆ ఉమ్. మనకు కూడా మానవ జాతికి ఉండే ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఉమ్. ఎందుకుంటుంది, మనం సోర్స్ నుంచి వచ్చాం కదా. ఓకే. సోర్స్ నుంచి వచ్చిన చిన్న చిన్న పీసెస్ మనందరం. ఉమ్. ఉమ్. సో అక్కడే కాన్షియస్నెస్ ఉందో ఇది ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఓకే. సో అదే కాన్షియస్నెస్ ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఉమ్. సో అదే కాన్షియస్నెస్ వల్ల ఒకళ్ళు ఒకటి చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకొకళ్ళ మీద, సంతోషం అయినా సరే ఇంకొకళ్ళ మీద. ఇప్పుడు అందుకే చూడండి, అకస్మాత్తుగా ఎందుకని ఇంతమంది ధ్యానులు తయారయ్యారు. ఉమ్. కాన్షియస్నెస్ అది పెరిగింది. అవును, పెరిగింది కలెక్టివ్ నిజమే. కాన్షియస్నెస్ అది. ఇప్పుడు మనకి ఒక్కోసారి సడన్ గా ఎందుకు బాధేసిద్దో తెలియదు, ఉమ్, ఎందుకు సంతోషంగా ఉన్నాము అనేది కారణం ఉండదు. సో ఉమ్. అది కూడా దీంట్లోనే భాగం అంటారండి? రకరకాల రీజన్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఓకే. నేను ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఉమ్. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక సెషన్ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఒక ఆవిడ ఒక ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఓకే. ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆమె ప్లాన్ చేసుకోలేదు, లేదా మ్మ్. ప్లాన్ చేసుకున్నా ఆమె దానికి తయారుగా లేదు. ఓకే. ఓకే, అది వస్తోంది అని ఆమె సోల్ కి తెలియలేదు. ఓకే, సోల్ భయపడిపోయింది. భయపడిపోయి మ్మ్. ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి కూడా. మ్మ్. ఓకే, మ్మ్. భయపడిపోయి ఆ ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే సోల్ అనేది రెండు భాగాలుగా విడిపోయింది. ఓ. ఓకే, మ్మ్. మ్మ్. లేదా ఒక భాగము కొంత కాన్షియస్నెస్ అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే మ్మ్. ఆ డెత్ ని ప్రాపర్ గా ప్రాసెస్ చేయలేదు. అంటే యాక్సెప్ట్ చేయలేదు. ప్రాసెస్ చేయలేదు. ఓ. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, ఆ ఓ శరీరాన్ని ఎలా విడిచిపెట్టాలి, మ్మ్. విడిచిన తర్వాత లైట్ లోకి ఎలా వెళ్ళాలి, ఓకే. ముందు ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఓకే. ఓకే. అది జరగలేదు ఆమెకి. సడన్ గా మ్మ్. ఆ మంటల్లోకి తోసేబడింది, శరీరంలో నుంచి బయటకు వచ్చింది, రెండు ముక్కలు అయిపోయింది దెబ్బకి. మ్మ్. మ్మ్. ఓకే, కొంత భాగం అక్కడ ఉండిపోయింది. దీన్ని సోల్ ఫ్రాగ్మెంటేషన్ ఆర్ సోల్ స్ప్లిట్స్ అంటారు. మ్మ్. ఓకే. ఆ భాగం అక్కడ ఏడుస్తూ ఉంది. మ్మ్. ఇక్కడ ఈ భాగం ఇంకో జీవితం తీసుకుంది, శరీరంలో ఉంది. మ్మ్. ఆ భాగం ఏడుస్తూ ఉంది, ఈ భాగానికి తెలుస్తోంది. మ్మ్. తెలియకుండా ఏడుపు వస్తోంది. ఓ. ఓకే, ఇది ఒకనొక ఇది. ఇంకో మ్మ్. అంటే ఏంటి, ఇది డెత్ ప్రాసెస్ చేయలేదు అంటే. మ్మ్. అలాగే చాలా పెద్ద ట్రామా నడిచింది ఆ ఒకనొక సోల్ కి. మ్మ్. ఓకే, అంటే ఇందులో సెషన్ లో ఏం చేస్తామంటే ఆ భాగాన్ని తెచ్చి కలిపేస్తాం. ఓ. ఆ భాగాన్ని తెచ్చి కలిపేసి మొత్తం అంతటికి సోల్ కి హీలింగ్ ఇస్తాం. ఓకే, ఇదంతా యాస్ట్రల్ గానే జరుగుతుంది? ఇదంతా ట్రాన్స్ లో జరుగుతుంది. ఎస్. ట్రాన్స్ లో. ట్రాన్స్ లో ఆస్ట్రల్ మ్మ్. గానే జరుగుతుంది జరుగుతుంది. ఇదంతా. మ్మ్. ఓకే, మ్మ్. ఇదొక పద్ధతి. మ్మ్. ఇంకొకటి, అదే ఆ, ఆమె ఆ జీవితంలో చాలా ట్రామాలో ఉందనుకుందాం. మ్మ్. ఓకే, భర్త మ్మ్. సరిగ్గా వేధింపులు కావచ్చు, ఈమె భర్తను వేధించింది కావచ్చు, మ్మ్. లేదంటే ఇంకా రకరకాల రీజన్స్ కావచ్చు. మ్మ్. ఆ ట్రామాలో బాగా ఏడ్చింది. మ్మ్. అది ట్రామా పూర్తిగా ప్రాసెస్ అవ్వలేదు. ఈ మ్మ్. లోపలనే డెత్ వచ్చింది. మ్మ్. డెత్ ప్రాసెస్ అవ్వలేదు. మ్మ్. రీజన్ మళ్ళీ ఏడుస్తోంది, ఓకే. తెలియదు. ఓకే. ఓకే, మ్మ్. ఇంకొకటి, మనము అలాంటి అంటే మనకి ఇప్పుడున్న చుట్టుపక్కల ఆ పరిసరాల్లో బాధ మ్మ్. ఉంది బాగా. ఇప్పుడు మ్మ్. జీవితంలో మ్మ్. ఏదో నేర్చుకోవాలి, మనం దాన్ని ఇలాగే నేర్చుకుంటాము అని చెప్పి రాసుకుని వచ్చి ఉంటాం. మ్మ్. కానీ అది నేర్చుకునేటప్పుడు భాగంగా మ్మ్. మనం దాన్ని రెసిస్ట్ చేస్తున్నాం, మ్మ్. ఒప్పుకోవట్లేదు. మ్మ్.
ఓకే. అవును. ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోవడం మూలాన బాధ అనేది కలుగుతుంది. దీన్నే ఉమ్, స్ట్రెస్ అంటాం. అవును. ఓకే. ఆ బాధ కలుగుతూ ఉంటుంది. సరే, ఉమ్, ఇప్పుడు ఈ బాధలో ఉన్న మనిషి, అబ్బాయో అమ్మాయో, ఉమ్, ఉమ్, బయట బజార్కి వెళ్ళారు, ఉమ్, కూరగాయలు తెచ్చుకున్నారు. ఉమ్, అక్కడ మన మన డైమెన్షన్స్ కూడా అన్ని ఇలా కలిసే ఉంటాయి. ఉమ్, విడివిడిగా అక్కడోటి 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 అని చెప్తారు, కానీ ఉమ్, కొంచెం హయ్యర్ లెవెల్స్ లో ఉంటాయి తప్ప అన్నీ ఉమ్, ఒకేసారి జరుగుతూ ఉంటాయి కదా. ఎన్నో శరీరాలను వదిలేసిన ఆత్మలు, అర్త్ బౌండ్ సోల్స్ ఉంటాయి కదా, అవి ఉమ్, కూడా తిరుగుతూ ఉంటాయి. ఓకే. సరే, ఇతను ఆమె వెళ్ళింది మార్కెట్ కి, ఉమ్, చక్కగా ఎనర్జీ మ్యాచ్ అయింది ఆ సోల్ కి, ఓహో. ఓకే. వచ్చేస్తుంది. ఉమ్, లేదా ఈమె చాలా బాగా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఉమ్, ఎనర్జీ చాలా బాగుంది. ఉమ్, ఉమ్, ఆ ఉమ్, సోల్ కి లైట్ లేదు, ఫుడ్ లైటే. ఉహు, ఓకే, ఉమ్, కావాలి, ఉమ్, వచ్చేస్తుంది. ఉహు, ఓకే. వచ్చేస్తుంది. ఓకే, ఉమ్, ఉమ్, తోడుగా తెచ్చుకుంటుంది. ఒకటిగా వెళ్ళి రెండుగా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో తెలీదు, ఎందుకు ఉమ్, నవ్వుతుందో తెలీదు, ఎందుకు అరుస్తుందో తెలీదు, ఉమ్, ఏమీ తెలీదు. ఇంట్లో ఉమ్, వాళ్ళందరూ ఏమైంది అనుకుంటూ ఉంటారు. ఉమ్, కానీ ఇలాంటి ఉమ్, ప్రాసెసెస్ లోకి వచ్చినప్పుడు ఉమ్, ఇది ఫలానా అని క్లియర్ గా ఇక్కడి నుంచి వచ్చింది అని ఓకే. తెలుసుకుని మనం రిలీజ్ చేయడం ద్వారా ఒక ఓకే. ఎర్త్ బౌండ్ సోల్ కి కూడా ముక్తి ముక్తి దొరుకుతుంది. కలుగు. ఓకే. ఈ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఓకే. ఇలాగా జరుగుతూ ఉంటుంది. యా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ప్రతి అవయవం కావచ్చు, ఆ ఏ చిన్న పార్ట్ అయినా సరే అది దానికి ఒక ఎనర్జీ, దానికి కూడా ఒక ఇది కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఉంటుంది. ఇప్పుడు మనకి ఉమ్, పార్వతి అమ్మవారు ఒకానొక ఇదిలో ఆమె కూడా స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఉమ్, ఆమె భాగాలన్నీ కూడా ఉమ్, కొన్ని కొన్ని ఉమ్. రాష్ట్రాల్లో ఉన్నాయి. సతీదేవి. అవును. సతీదేవి ఉమ్, కరెక్ట్ గా గుర్తు చేశారు. ఉమ్. సో సతీదేవి తన భాగాలన్నీ ఒక్కొక్క చోట ఉంది. అవే మనము ఆ శక్తి టెంపుల్స్ కి శక్తి క్షేత్రాలుగా. పీఠాలు అని ఉమ్, చెప్పేసి అంటాం. సో అంటే వాళ్ళు హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్ కాబట్టి వాళ్ళకి అంత శక్తి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినా సరే మనకి హీల్ అవుతుంది, రైట్? అవునవును. అంతే అంటే కదండి. అంటే ఒక పెద్ద కాన్షియస్నెస్ చిన్న చిన్న భాగాలుగా ఉమ్, విడిపోయి మనకే హెల్ప్ చేస్తున్నారు. అది. ఓకే. అక్కడ సోల్ అనేది ఎక్కడ చూసినా కంప్లీట్ గానే ఉంటుంది. ఉమ్, కానీ మన హ్యూమన్ కాన్షియస్నెస్ కి ఉమ్, లిమిటెడ్ కాన్షియస్నెస్ గా ఉన్నంత వరకు ఉమ్, ఈ సోల్ స్ప్లిట్స్ అనేవి చాలా న్యాచురల్. ఓకే. కానీ అన్ని సోల్స్ స్ప్లిట్ అవ్వవు. ఓకే. అదేలేండి. ఓకే. ఉమ్. అన్ని సోల్స్ అవ్వవు. చాలా వీక్ సోల్స్, అలాంటి సోల్స్ మాత్రమే అవుతాయి. అండ్ లేదు అంటే అవి అనుకుంటే అవుతాయి. నాకు మీరు చెప్పిన ఈ మన సంభాషణలో నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. ఆ, అవును. సో ఉమ్. ప్రతి దానికి శక్తి ఉంటుంది. ప్రతి దానికి శక్తి ఉంటుంది. ఒక అంటే ఒక వేలు కావచ్చు, ఉమ్. కనుబొమ్మ కావచ్చు, కను రెప్ప ఉమ్. కావచ్చు, ఉమ్. అది ఏది లేకపోయినా సరే అది ఒక ఏదో తగ్గింది శరీరం అని అంటాం. ఇన్కంప్లీట్ కదా, శరీరం పూర్తి. ఇన్కంప్లీట్. అవును, అవును. అంటే ప్రతి దానికి ఒక శక్తి ఉంది. నాకు వెంటనే ఎందుకో అది ఐడియా వచ్చిందనమాట. అంటే అందుకనే. ఆ ఉమ్. అంటే ఆ మనకి చెప్తున్నారు ప్రతి అవయవం ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే అని ఇండైరెక్ట్ గా. సో మీ ఉమ్. ద్వారా నాకు ఈరోజు ఇంకొక కొత్త ఆన్సర్ విషయం. వచ్చింది. అయితే ఇంకొకటి చెప్తాను వైష్ణవి. ఉమ్, ఇలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఓకే. ఓకే. ఉమ్, క్యాన్సర్ పేషెంట్ వస్తే ఆ క్యాన్సర్ తోటి మాట్లాడాం మేము. ఓకే. ఓ డియర్ ఆ, క్యాన్సర్, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడ, ఆ, ఏ పార్ట్కి వచ్చావు ఉమ్, అని మాట్లాడాం. ఉమ్, మాట్లాడితే అది చెప్పింది, నాకు విపరీతమైన భయం. ఓ, ఆ భయాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఉమ్, నేను ఒక పార్టీలో పెట్టేసుకున్నా. ఉమ్, అది ఓకే. నేను కంటిన్యూస్ గా కొన్ని జన్మల నుంచి అక్కడే దాచుకుంటున్నా. ఓ, సో ఉమ్, ఈ జన్మలో అది క్యాన్సర్ గా బయటకు వచ్చా అని చెప్పింది. ఉమ్, సో అక్కడి నుంచి మేము మళ్ళీ వెనక్కి 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 వెళ్ళి ఎక్కడ మొదలైందో ఆ ఉమ్, భయం తాలూకా వాటిల్ని డేటా. తీసేసి, ఆ డేటాని తీసేస్తే ఓకే. అప్పుడు ఈవిడకి కీమోస్ తగ్గాయి. ఓ, ఉమ్, పూర్తిగా ఆగిపోలేదు, ఉమ్, తగ్గాయి.
ఉమ్, ఓకే. సో ఉమ్, అలాగా భయం అనేది దీనికి రీజన్, లూయిస్ హే ఒక బుక్ రాశారు. ఉమ్, ఏ ఎమోషన్ ద్వారా ఏ అనారోగ్యం వస్తుంది, లూయిస్. ఉమ్, ఓకే. సో ఆ అనారోగ్యానికి ఎలాంటి ఇమోషన్ జత అయి ఉంటుంది అని ఉమ్, ఆ బుక్ కి వ్యాలిడేషన్స్ యాక్చువల్ గా మేము చూస్తున్నాం. ఉమ్, టైప్ ఓకే. 2 డయాబెటీస్, ఉమ్, జీవితంలో స్వీట్నెస్ లేదు అని ఉమ్, చెప్పింది. అవును. ఓకే. అలాగా ఇంకా ఆ, అలాగే యాంగ్జైటీ, యాంగ్జైటీతో మాట్లాడినప్పుడు నాకు లంగ్స్, నేను లంగ్స్ లో కూర్చుంటాను, ఎక్కువ కడుపులో కూర్చుంటాను అని చెప్పింది. ఉమ్, అంటే ఏది, దేంతో అయినా మాట్లాడొచ్చు, ఓకే. ఏదైనా కాన్షియస్నెస్. సో కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నేను క్యాన్సర్ తో మాట్లాడాను అని. అది ఇన్ డెప్త్ గా స్పిరిచువాలిటీలో అంటే ఒక ఆధ్యాత్మిక డీపర్ గా చాలా లీనమైన వాళ్ళనే కొంచెం దాన్ని అనలైజ్ చేసుకోగలరు. అవునవును, కరెక్ట్. లేదంటే కామెడీగా ఏం- ఉంటుంది క్యాన్సర్ తో మాట్లాడడం ఏంటి. కానీ అది బికాస్ మీరే నాతో ఒకసారి చెప్పారనమాట. ఆ మన బాడీ తోటి మనం మాట్లాడుకోవాలి, అవును. ప్రతి సెల్ మనతో మాట్లాడుతుంది అని. అవును. దాన్ని నేను నిజంగానే అది దాన్ని యాక్సెప్ట్ చేసి ఒకరోజు పడుకునేటప్పుడు కూడా ఉమ్, ఎప్పుడైనా పెయిన్ వచ్చింది, సో ఉమ్, దాంతో మాట్లాడడం. ఉమ్, పెయిన్ ఉమ్. ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, అవును. సో అలాగా మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా అది డిజాల్వ్ అయిపోయింది ఆ పెయిన్ కూడా. సో అవును, ఎస్ ట్రూ అని కరెక్ట్ నాకు అది. అనిపించింది. అవును. ఇది డైలాగ్ విత్ ద బాడీ అని ఉమ్, ఉంటుంది. లేదంటే ఆ మీ శరీరంతో మీరు మాట్లాడుకోండి అని ఉమ్, ఒక ఉమ్, కాన్సెప్ట్ లో ఉమ్, ఒకానొక సెషన్ లో వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామి వచ్చారు అంటే మొత్తం ఆయన నగలతోటి వచ్చేస్తారని కాదు. ఓకే. ఆయన అదేలేండి. కాన్షియస్నెస్ లో చిన్న భాగంతో కనెక్ట్ అవుతారు. ఉమ్, ఓకే. ఆయనతో మా ఆ కాన్షియస్నెస్, వెంకటేశ్వర స్వామి కాన్షియస్నెస్ ఏమని చెప్పారు అంటే, మీరు పడుకునే ముందు ఉమ్, మీరు పడుకునే ముందు ఖచ్చితంగా మీ బాడీతో మాట్లాడుకోండి. ఉమ్, ఆ మీకు ఏం నొప్పులు ఉన్నాయి, ఏమున్నాయో ఆ నొప్పులతో మాట్లాడండి. ఉమ్, నువ్వు నాకు ఏం నేర్పించదలుచుకున్నావు నాకు చెప్పు, ఉమ్, చెప్పేసి వెళ్ళిపో, నీతో నాకు అవసరం లేదు అని. ఉమ్. ఓకే. అలాగా మాట్లాడుతూ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఓకే. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. మీరు స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ కూడా, సారీ, స్పిరిచువల్ హీలింగ్స్ కూడా చేస్తారు. ఓకే. స్పిరిచువల్ హీలింగ్స్ లో ఎంత 80% ఎనర్జీతో మీరుంటారు, ఐ మీన్ కాన్షియస్ స్టేట్ లో ఉంటారు, సారీ సబ్ కాన్షియస్ స్టేట్ లో ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఈ హిప్నోసిస్ లో ఎంత పర్సెంటేజ్ వరకు కాన్షియస్ సబ్ కాన్షియస్ స్టేట్ లో ఉంటారండి, ఎవరైతే ఓకే. తీసుకుంటారో వాళ్ళు? సో స్పిరిచువల్ హీలింగ్స్ వెసెస్ హోలిస్టిక్ హీలింగ్, హిప్నోథెరపీ అని ఉమ్, చూసుకుంటే, ఉమ్, స్పిరిచువల్ హీలింగ్స్ లో మేము సైకిక్ రీడింగ్ చేస్తాము. ఉమ్, మేమే చేస్తాం. అంటే ఎవరైతే క్లయింట్ వస్తారో మాకు ఇది కావాలండి అని, అందులో మేము ఒక ముగ్గురు నలుగురు ఇన్వాల్వ్ అయ్యి ఉమ్, మేము అందరము ట్రాన్స్ లోకి వెళ్ళి ఉమ్, గ్రూప్ మీడియంషిప్ ఆర్ ఛానలింగ్ అందరము ఉమ్, ఒకేసారి వెళ్ళి, సపోజ్ మీరు వస్తే మీకు హీలింగ్ ఇస్తాం. ఉమ్, ఇందులో 80% మేము వర్క్ చేస్తాం విత్ డివైన్, ఉమ్, మీరు 20% యాక్సెప్టెన్స్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉంటారు. ఉమ్, ఓకే. ఈ ఎక్స్పీరియన్స్ మీకు, అంటే మేం చేసేది మీరు కూడా చూడాలి, మీరు కూడా ఉమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఉమ్, మిమ్మల్ని హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీలో మిమ్మల్ని ట్రాన్స్ లోకి పంపించాం అనుకుందాం. ఓకే. అందులో మీరు 80% ఉంటారు, ఉమ్, మేము గైడ్ చేస్తూ ఉంటాం. అంటే మేము కూడా ఓకే. మీతో ట్రావెల్ అవుతాం, ఉమ్, కానీ 20% ట్రావెల్ అవుతాం, మీరు ఓకే. ఎక్కువ అనుభవిస్తారు. అంటే ఓకే. మీకు అక్కడ ఏడుపు వస్తే నాకు బయట ఏడుపు రాదు, ఉమ్, నేను గైడ్ చేయాలి కాబట్టి. ఉమ్, కానీ నాకు మీకు అక్కడ ఏడుపు వస్తోంది అని నాకు తెలుస్తుంది. ఓకే. అలా. సో ఇదంతా అలాగా ట్వంటీ జరుగుతుంది. పర్సెంట్ ఇదంతా జరుగుతుంది. ఓకే. ఇది మీరు ప్రతిదీ అంటే ఆన్లైనా ఆఫ్లైనా అండి చేసేది? 99% ఆన్లైన్ అండి. ఓకే. అన్ని జూమ్ లోనే జరుగుతాయి. ఓకే. 99% ఆన్లైన్. లేదండి మాకు ఆఫ్లైనే కావాలి అన్న వాళ్ళు కూడా మేము ఆఫ్లైన్ లో చేసాం. ఓకే. ఓకే.
కానీ అది 1% వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి సేమ్, ఉమ్, ఎక్స్పీరియన్స్ అనేది సేమ్. ఉమ్, ఓకే. ఉమ్, ఎప్పుడు ఎవరు ఏ పాస్ట్ లైఫ్ లోనూ స్టక్ అయిపోరు. ఉమ్, ఎందుకు అంటే అది ఫెసిలిటేటర్, అంటే నేను వాళ్ళని జాగ్రత్తగా బయటకి తీసుకొచ్చేస్తాను కాబట్టి ఉమ్, ఎక్కడికక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ని కట్ చేసి ముందుకు వెళ్తాం కాబట్టి ఉమ్. ఎవ్వరు ఇప్పటి వరకు అయితే స్టక్ అవ్వలేదు. యా, అవరు నేను అది. కూడా అదే అడగబోతున్నాను, దానికి మీరే ముందుగానే ఆన్సర్ ఇచ్చారు. సో అంటే మీరు కూడా యాజ్ ఎ థర్డ్ ఐ మాస్టర్ కావచ్చు, అంటే మీరు కూడా దివ్య దృష్టితోటి చూస్తారు కాబట్టి మీరు దాన్ని బట్టి అనలైజ్ చేస్తారు, అండ్ దెన్ అక్కడ ఏం జరుగుతుందో కూడా మీరు చూసుకోగలుగుతారండి. అవునండి, అవునండి, చూస్తాను. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ట్రాన్స్ లో ఉంటే మీకు వచ్చే నెక్స్ట్ సీన్ నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి నేను గైడ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇదంతటికి కారణం ఏంటి అంటే మన ఇద్దరం అనుకుంటాం, నేను మిమ్మల్ని ట్రాన్స్ లోకి పంపించి నేను జూమ్ లో ఉన్నాను అనుకుందాం. మన ఇద్దరం అనుకుంటాం ఇక్కడ ఇద్దరే ఉన్నారని. కానీ ఇక్కడ పని ఎవరెవరు చేస్తారు తెలుసా? మీరు, మీ హయ్యర్ సెల్ఫ్, ఓకే. నేను, నా హయ్యర్ సెల్ఫ్. ఓకే. ఓకే. వీళ్ళతో పాటు మనం ఎవరినైతే రోజు కొలిచి పూజిస్తామో ఆ డివైన్ బీయింగ్స్ అందరూ ఆ రూమ్ లో ఉంటారు. అంటే ఓ చిన్న రూమ్ లో 200 మంది ఉంటారు. అదేలేండి. ఓకే. కానీ ఓకే. చూడ్డానికి ఇద్దరే కనిపిస్తారు. సో ఇంతమంది గైడెన్స్ తో జరుగుతుంది కాబట్టి ఇది ఇలాగా హ్యాపీగా ముందుకు నడిచిపోతుంది. ఓకే. ఒకసారి అసలు ఒక మనిషిని ఎలాగా తీసుకువెళ్తారు దీనికి, అండ్ దట్ ప్రీ వర్క్ ఏమన్నా ఉంటుందా దీనికి? ఓకే. ఒక స్పిరిచువల్ హీలింగ్ సెషన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీకి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీలో ఒక సెషన్ కి 5 నుంచి 6 గంటలు అవసరం అవుతుంది. ఓకే. ఓకే. 5 నుంచి 6 గంటలు అంటే మొట్టమొదట ఒక మనిషి వస్తారు కదా, ఉమ్, వాళ్ళు నాకు ఇలా సెషన్ కావాలండి, నా ఫలానా సమస్య ఇది ఉమ్, అని చెప్తారు. ఉమ్, దాన్ని ప్రీ టాక్ అంటాం. ఉమ్, ఓకే. ఉమ్, తర్వాత వాళ్ళ సమస్యని దీర్ఘంగా తెలుసుకుంటాం. ఉమ్, డీప్ టాక్ ఉమ్. ఆర్ డీప్ ఇంటరాక్షన్. ఓకే. ఓకే. ఆ తర్వాత వాళ్ళ సమస్యల్ని దీర్ఘంగా తెలుసుకున్న తర్వాత అదొక గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు, ఉమ్. తెలీదు అవసరాన్ని బట్టి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు మీ కళ్ళతో చూడడం వేరు, మీరు అనాలిసిస్ మేము చేసుకోవడం. చూడడం వేరు. దాని నుంచి మేము దానికి ఏమేమి ఎలా తీర్చాలి మీ సమస్యలని మేము రాసుకోవడం వేరు. ఉమ్, తర్వాత మిమ్మల్ని మీ ప్రశ్నలతోటి రమ్మని అడుగుతాం. ఉమ్, అసలు ఇది కదా మీ జీవితం, ఎందుకు అంటే మీరే ప్రశ్నలు అడగాలి అంటే ఉమ్, మీరు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు నాకు. ఉమ్. అవును. ఎందుకు అంటే మీరు ప్రశ్న అడిగినప్పుడు ఉమ్, సమాధానం మీకు వచ్చినప్పుడు ఉమ్, మీరు యూనివర్స్ లో రిసీవింగ్ స్టేట్ లో ఉంటారు. ఉమ్, ఓకే. ఉమ్, తీసుకోగలిగే శక్తి మీకు పెరుగుతుంది. ఉమ్. అలా పెరిగినప్పుడు మీకు హీలింగ్ కూడా సెషన్ లో నుంచి ఎక్కువ అందుతుంది. ఓకే. ఓకే. సో దాన్ని సరి చేయడము, ఇంకా యాడ్ చేయడము, తగ్గించడము, అవన్నీ డిస్కషన్, క్వశ్చన్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది తర్వాత. ఓకే. అదొక 30 నిమిషాలు జరగచ్చు. ఓకే. ఉమ్, ఆ ఉమ్, తర్వాత సెషన్ కి ముందు ముందు మాట ఉంటుంది. ఉమ్, ఉమ్, అంటే దీన్ని ఇప్పుడు మనము సెషన్ లోకి వెళ్తున్నాము అంటే యాక్చువల్ గా ట్రాన్స్ స్టేట్ లోకి నేను మిమ్మల్ని పంపించడం అన్నమాట. ఉమ్, ఇలాగా ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్తున్నాము. మీరు ఇప్పుడు ఈ ఫలానాగా దీన్ని పర్సీవ్ చేసుకోవాలి, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, కనిపించినవి కనిపించినట్టు చెప్తూ ఉండాలి, నా వాయిస్ మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి అని చెప్పి మేము వాళ్ళని ట్రాన్స్ స్టేట్ లోకి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఓకే. దాని ద్వారా తీసుకుని వెళ్తాం. ఓకే. తీసుకుని వెళ్ళి అది ఒక 2 గంటలు పడుతుంది. ఉమ్, ఓకే. ఒక్కొక్కళ్ళకి 3 గంటలు పడుతుంది. హాయిగా ఉంటారు అందులో. ఓకే. ఓకే. తర్వాత చివరికి ఇంకొక 30 నిమిషాలు డీబ్రీఫింగ్ అంటాం. ఉమ్, డీబ్రీఫ్ లో మీరేం చూసారు, ఉమ్, మీకున్న సమస్యలకి ఎలాంటి సమాధానాలు వచ్చాయి, ఉమ్, ఎలాంటి సొల్యూషన్స్ వచ్చాయి, ఉమ్, వాటికి ఎలాంటి హీలింగ్స్ జరిగాయి, ఉమ్. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే. తర్వాత మీరు దీన్ని ఎంత బాగా నమ్మితే ఉమ్, మీకు మార్పులు అంత బాగా జీవితంలో ఉంటాయి.
ఓకే. అండ్ ఇంకొకటి, మీకు రికార్డింగ్ ఇస్తాం, ఈ సెషన్ అంతా రికార్డింగ్ అవుతుంది. మీరు ఈ రికార్డింగ్ విని మళ్ళీ మీరు రాసుకోండి. ఓకే. అంతా రాయక్కర్లా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది మార్చుకోవాలి, మీ లైఫ్ లెసన్ ఏంటి, మీ కాంట్రాక్ట్ ఏంటి, మీ సోల్మేట్స్ ఆర్ సోల్ ఫ్యామిలీ తోటి మీరు ఏమి అనుకున్నారు, ఇవన్నీ రాసుకుంటే ఏమవుతాయంటే దానికి అనుగుణంగా తెలియకుండానే జీవితం మారిపోతుంది. ఓకే. ఇంకొకటి, మీకు ఆ సెషన్ అయిన దగ్గర నుంచి 3 రోజుల పాటు హీలింగ్ డోర్స్ ఓపెన్ ఉంటాయి డివైన్ తోటి. ఓకే. ఈ హీలింగ్ అనేది కంటిన్యూస్ గా అందుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు ఐసీయూ పేషెంట్స్, వాళ్ళకి ఒకేసారి అంత హీలింగ్ డంప్ చేయలేరుగా. ఒక్కొక్క 4-5 రోజులు ఓపెన్ ఉంటుంది వాళ్ళకి. సెషన్ లో లేకపోయినా సరే తర్వాత కూడా హీలింగ్ అనేది అందుతూ ఉంటుంది. దీంతో పాటు మీకు హయ్యర్ సెల్ఫ్ కి, అంటే మీ పూర్ణాత్మకి పర్మనెంట్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అవును, ఏర్పడుతుంది. దాని తర్వాత నుంచి మీరు చేంజెస్ ఏం చూస్తారు అంటే, మీరు అనుకుంటున్నారు బుర్రలో ఏదో ఒకటి, దానికి ఆన్సర్ ఎదురకుండా ఉంటుంది, టక టక రావడం మొదలవుతాయి అన్నమాట. ఆ కనెక్షన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీ స్పిరిట్ గైడ్స్ తో మాట్లాడతారు. ఇలాగా ఈ ప్రాసెస్ అనేది ఇలాగా 5 నుంచి 6 గంటలు జరుగుతుంది. తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి, అర్హతలు అంటూ ఏముండవండి. ఓకే. దీనికి ముందు చేయాల్సిన పని ఏంటి అంటే, ధ్యానులైతే ధ్యానం చేసుకోమంటాం. కొంతమంది ఉంటారు మాకు విజువలైజేషన్ కష్టం అండి అని, కొంతమందికి విజువలైజేషన్ ఎక్సర్సైజెస్ ఇస్తాం. ఓకే. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటి అంటే మాకు నిద్ర పట్టదండి. ఓకే. వాళ్ళకి ఇంకో రకమైన ఎక్సర్సైజెస్ వచ్చిన వాళ్ళని బట్టి, వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళకి అవి ఇస్తూ ఉంటాం. కొంతమందికి ఏమీ ఇవ్వం, కొంతమందికి ఏమీ ఇవ్వం, అసలు వాళ్ళని డైరెక్ట్ గా సెషన్ లోకి తీసుకెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు అంటే కొంతమందికి బాగలేని వాళ్ళు, అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఉంటారు. సో ఆ పరిస్థితిలో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే మీ దగ్గరికి అప్రోచ్ బాగా అవుతారో, అడిగారు. సో అది అది దాన్ని ఎలా మీరు డీల్ చేస్తారండి? ఓకే. సో ఇది ఇప్పుడు ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారు. ఇది యాక్చువల్ గా జరిగింది. ఒక ఒక ఆయన ఐసీయూలో ఉన్నారు. ఓకే. ఆయనకి ఇంకా చాలా దీర్ఘమైన స్థితి. ఆయన ఇంకా వదలలేకపోతున్నారు శరీరాన్ని. ఓకే. కానీ ఆయన వదిలేయాలి, వదలలేకపోతున్నారు. సో ఆయనకు బదులుగా ఎవరైతే ఇప్పుడు మేము ట్రాన్స్ మీడియంస్ అంటాం, స్పిరిచువల్ హీలింగ్స్ లో మేము గ్రూప్ మీడియంషిప్ చేస్తాం చూసారా, అంటే మేము కొంతమంది ట్రాన్స్ లోకి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నాం. సో మేమేం చేస్తాం, వాళ్ళ తరపున ఒకానొకరు ట్రాన్స్ లోకి వెళ్తారు, వాళ్ళని మేము ట్రాన్స్ మీడియంస్ అంటాం. ఓకే. ట్రాన్స్ మీడియం ట్రాన్స్ లోకి వెళ్ళింది, వెళ్ళి అక్కడ మేము ఒక కర్మ చూసామన్నమాట. ఒక ఒక లైఫ్, ఒక బ్రదర్స్ మధ్యలో ఉండే ఒక కర్మ వల్ల ఆ బాడీ దానికి సమాధానం రాలేదని ఈ శరీరాన్ని ఇంకా వదలలేదు ఆయన. ఓకే. ఆ కర్మకి సమాధానం సెషన్ లో ఇచ్చాము. ఓకే. అదే రోజు రాత్రి ఆయన శరీరాన్ని వదిలేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇవన్నీ. అవును, అదే రోజు రాత్రి ఆయన శరీరాన్ని వదిలేశారు. సో అలాగా ట్రాన్స్ మీడియంషిప్ అనే పద్ధతి ద్వారా వాళ్ళ బదులు ఇంకొకరిని ట్రాన్స్ లోకి పంపించి వాళ్ళ సోల్ ఆర్ వాళ్ళ కాన్షియస్నెస్ ని యాక్సెస్ చేసి వాళ్ళు వీళ్ళ పాస్ట్ లైఫ్ ని చూస్తారని. టాపిక్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగుందండి. సో ఇది ఇప్పుడు దేనికైనా సరే మీరు, దీనికి కూడా ఒక గ్రూప్ ఉంటుందా అండి మీకు? ఉందండి, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ అని ఓకే. వాట్సాప్ గ్రూప్ ఉంది మాకు. అలాగే స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని అన్నీ ఉన్నాయండి. కానీ
దాని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. ఎవరికైతే అవసరమో వాళ్ళు తప్పకుండా రీచ్ అవుట్ అవుతారు. సో మీరు ఒక మాటగా మీ ప్రేక్షకులకి, ఉమ్, మా ప్రేక్షకులకి ఈ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ ని ఇంకా ఉమ్, మా ద్వారా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, ఉమ్. ఓకే, ఒక ఫ్రీ మెడిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వండి. తప్పకుండా, తప్పకుండా. ఆ, బికాస్ కొంతమంది వద్దాము అని అనుకున్న కొంచెం ఏదో అంటే ఇంట్లో పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒక సపోర్టివ్ అనేది కూడా లేకుండా ఉంటుంది. సో లేదండి, అందరినీ కన్సిడర్ చేస్తాము మేము. ఎందుకంటే ఇది మేము ఎప్పుడు చెప్పేటట్టు ఇది మా ద్వారా రన్ అయ్యేది కాదు, డివైన్ ద్వారా రన్ అయ్యేది. ఎస్, డివైన్ ట్రూ. ఎవరిని తీసుకొస్తే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అంది తీరుతుంది. అవును. ఓకే. సో అది మా మాట కాదు, డివైన్ వర్డ్స్. సో అందుకని ఖచ్చితంగా ఇందులో మాకు ఫ్రీ మెడిటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. అలాగే ఇప్పుడు గ్రూప్ హీలింగ్స్ జరుగుతున్నాయి. ఫ్రీ ఓకే. మెడిటేషన్స్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఓకే. గ్రూప్ హీలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మంతే స్టార్ట్ అయింది. సో అందులో ఆ, ఈ జనరిక్ సమస్యలన్నిటికీ హీలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. గైడెడ్ మెడిటేషన్ లాగే ఉంటుంది, కానీ ఎక్కువ హీలింగ్ ఫోకస్ ఉంటుంది. ఓకే. ఓకే. సో అది జరుగుతుంది. అలాగే ఇంకా స్పిరిచువల్ హీలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వన్ ఆన్ వన్ హీలింగ్స్ జరుగుతాయి. రేకి కోర్సెస్ నడుస్తాయి. లెవెల్ 1, లెవెల్ 2 రేకి, లెవెల్ 3, లెవెల్ 4 రేకి కోర్సెస్ నడుస్తాయి. హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ సెషన్స్ నడుస్తాయి. ఎవరైతే హీలర్స్ ఉన్నారో, హీలర్స్ ముందుకి నడవలేకుండా స్టక్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో ఉంటారో వాళ్ళందరికీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ ఈస్ అన్స్టాపబుల్ అన్నమాట. ఎస్, ఇట్స్ అన్స్టాపబుల్. ఓకే. సో ఇదండి ఈరోజు ఇవాల్టి మన స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ సంస్థ నుంచి మనము తెలుసుకున్న ఒక మంచి మంచి టాపిక్. ఎంతో చక్కగా ఎన్నో విషయాలు తెలిపారు, ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్పారు. దీని నుంచి ఇది మనము ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు ఏంటి అనేది ఎంతో చక్కగా వివరించారు శైలజ గారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టా లింక్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో మేము మెన్షన్ చేసాము. చక్కగా దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ అనేది అందరిది. డివైన్ ఇచ్చిన ఒక, నేనైతే గట్టిగా చెప్తాను, డివైన్ గ్రూప్ అని, డివైన్ సంస్థని, డివైన్ ద్వారానే అసలు ఈ సంస్థ నడుస్తుందని నేను, బికాస్ నేను కూడా ఈ గ్రూప్ లో ఉన్నాను. అండ్ దెన్ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. వారి యొక్క గైడెన్స్ కూడా మనకి ఎప్పుడు డివైన్ ఇస్తూ ఉంటారండి. వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. అందరూ వినియోగించుకోండి, చక్కగా ఫాలో అవ్వండి, మీ లైఫ్ ని మీరు మార్చుకోండి, ఒకరికి హెల్ప్ చేయండి అండ్ గ్రో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శైలజ గారు. థ్యాంక్ యూ అండి, ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ టాపిక్ చాలా ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద డివైన్. మీలాంటి మంచి మంచి సోల్స్ తోటి మమ్మల్ని కనెక్ట్ చేసినందుకు అండ్ ఈ డివైన్ వర్క్ ని మేము చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక ప్లెజెంట్ గా, ఏదో హాయిగా చక్కగా ఇంటర్వ్యూ చేస్తాం. అండ్ ఈ ఇంటర్వ్యూ చేయడంలో కూడా ఎన్నో ఆన్సర్స్ తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, చాలా డీప్ డౌన్ గా, ఇన్ కేస్ ఈ ప్రాసెస్ గురించి తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఎన్నో విషయాలు నాకు రియలైజేషన్ అయ్యాయి మీ ద్వారా. అంటే యా. ప్రతిదీ కూడా మనం అంత డెప్త్ గా మాట్లాడుకున్నాం. అవును. ఓకే. సో ప్రేక్షకులందరూ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మా ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్ లో చక్కగా కామెంట్ చేయండి. మేము దాని గురించి మళ్ళీ శైలజ గారితో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ శుభరాత్రి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ.